హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా రెమెడీ తీసుకోవడానికి, ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఉంటారు. సో ఈ బస్సు ప్రిపరేషన్ ఇది. బస్సులో వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా దీంట్లో బస్సు పాయింట్ పర్సన్ లైజన్ ఆఫీసర్ అని చెప్పాము. ఇదంతా అఫిషియల్గా. నాన్ అఫిషియల్ సైడ్ నుంచి కూడా కార్యకర్తల దగ్గర నుంచి కూడా లైజన్ ఆఫీసర్ బదులుగా లైజన్ ఆఫీసర్ కార్యకర్త బస్సుతో పాటు లైజన్ ఆఫీసర్తో పాటు ఒక అతను ఉండాలి. ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు ప్లాన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీకు అందరికీ సమాచారం ఇచ్చాము. మీరు ఆ విధంగా లైజన్ ఆఫీసర్తో పాటు మీరు ఒకరు ఉండాలి. మొబిలైజేషన్తో పాటు ఉన్నటువంటి బస్ పాయింట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మీ కార్యకర్త కూడా ఉండాలి. సో ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇద్దరు కలిసి బస్సు నింపి బస్సును ఫుల్గా పంపించాలి. సగం సగం బస్సు పంపించకూడదు. దీని కోఆర్డినేషన్ కోసమే ఈ మీటింగ్. ఈ కోఆర్డినేషన్ ఇద్దరు కలిసి మనము బస్సు ఫుల్గా మన కోడుమూరు కాన్స్టిట్యున్సీ మీటింగ్ ప్లేస్కు చాలా దగ్గరగా ఉంది. అందుకనే మన జిల్లాలో హైయెస్ట్ టార్గెట్ మనకే ఇచ్చారు. 40,000 పబ్లిక్ను మనం మొబిలైజ్ చేయాలని మాకు ఇచ్చారు. కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, విష్ణన్న గారు, వాళ్ళు తర్వాత ప్రభుత్వము, కలెక్టర్ గారు వాళ్ళంతా కూడా చెప్పినటువంటి టార్గెట్ మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో దీనికి ఇది ఇంతవరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు బస్సు బయలుదేరినటువంటి సమయము మార్నింగ్ 7 కావచ్చు, 8 కావచ్చు, 8:30 కావచ్చు, 9:30 కావచ్చు, 9 కావచ్చు. 11:30కంతా కూడా మీటింగ్ ప్లేస్కు చేరాలి బస్సు. 11:30 తర్వాత 12 తర్వాత మీటింగ్ లోపలికి ఎవరు రానివ్వరు. 12 తర్వాత మీటింగ్ లోపలికి ఎవరు రానివ్వరు. ఈరోజు ఆల్రెడీ 3 గంటలకు ఎస్పీజీ గ్రూప్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈరోజు వచ్చింది. అక్కడంతా